వెళ్తారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే బీజేపీ వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. రెండు పార్టీలు కూడా రాజేశ్వర రెడ్డిని కోరుకుంటున్నాయి. నేను ఇప్పటి వరకు ఈ పార్టీలకు పోవాలని చెప్పేసి ఇంకేం నిర్ణయం చేసుకోలేదన్న. ఏ పార్టీలకు అది అవుట్ ఆఫ్ ఆల్ ద 3 పార్టీస్ నేను ఏ పార్టీలకు పోవాలని నిర్ణయం కూడా చేసుకోలేదు. నాకు అంత తొందరగా నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదన్న. మనకి పబ్లిక్ లో చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. పార్టీలకు ఎప్పుడు అవసరమైతామా, మనం పార్టీకి అవసరమైతానా నాకు ఆలోచన కూడా అవసరం లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ అడిగిన తర్వాత చైర్మన్ ఇస్తాం, అవకాశం ఇస్తాం, కానీ సిద్దిపేటలో ఉండొద్దు, మేము హైదరాబాద్ ఉన్నప్పుడు మాతోనే హైదరాబాద్ ఉండాలి, మేము సిద్దిపేటకు వచ్చినప్పుడు మళ్ళీ సిద్దిపేటకు వచ్చి మాతోనే రావాలి అను నాయకుడు అన్నాడు అని చెప్పుకుంటారు. అంటే ఎవరా నాయకుడు, అది నిజమేనా? నాయకులు ఎవరనేది పక్క పెడితే ఆ మాటనైతే వాస్తవమే ఇస్తా, గానీ కండిషన్ ఏంటంటే నాతోనే రావాలి, నాతోనే వెళ్ళాలి. ఎందుకు ఈ కండిషన్స్ అప్లై? అది మీరు ఎగ్జిస్టింగ్ వాళ్ళని అడగాలి, నేను అప్లై చేసుకోలే కదా అది. సో నేను నాకు అప్పుడు 2 ఆప్షన్స్ ఉండే. ఆయన ఎందుకు కండిషన్ పెట్టి మీకు అర్థం కావాలి కదా. మాకు అర్థమే మేము ఇట్లా తిరుగుతున్నాం. ఓకే, ఇప్పుడు కండిషన్ ఒకటి పెట్టినప్పుడు నేను కూడా స్మూత్ గా కన్వే చేసినాను. ఓకే, ఇది నా ఊరు, నేను పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, అసలు న్యాచురల్ గా తెలియకుండా చాలా పరిచయాలు న్యాచురల్ గా జరిగిపోయినాయి. సో మీకు ఇవ్వడం ఇబ్బంది కాకపోతే నేను 5 years వెయిట్ చేస్తా, ఇదొక ఆప్షన్. కానీ మీరు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక పదవిలో అంటే నా దగ్గర నుంచి కూడా పబ్లిక్ అంతో ఇంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. చేసినప్పుడు నేను కూడా అంతో ఇంతో వాళ్ళకి సర్వీస్ చేయాలనుకుని ఇంత దూరం వస్తున్నాను. దాంట్లో ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ హార్ష్ మౌత్ అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అది నా థాట్ ప్రాసెస్. జనరల్ ఇప్పుడు మీరు వస్తుర్రు, మీతో మాట్లాడాలంటే నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఊరికి పిలిచిర్రు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిర్రు, ఊరంతా వచ్చిర్రు రమ్మని చెప్పేసి వస్తా అని చెప్పినాము. వాళ్ళు 10 లక్షలు నా దగ్గర నుంచి ఆశించలే, 10,000 ఆశించలే, తప్పకుండా వస్తామని చెప్పినాము, పోతున్నాం, అంతే. ఇంతవరకే రిలేషన్షిప్, ఇంతవరకే. కానీ ఈ చిన్న చిన్న విషయాలకు కూడా మనం వెళ్ళొద్దు పోద్దన్నప్పుడు, ప్రోటోకాల్ పెద్దదైనప్పుడు అంత అనుమానంతో చూసే పరిస్థితి వచ్చిందని చెప్పి కొంచెం బాధ అనిపించింది. ఎందుకు అనుమానాలు వచ్చినాయి, ఎందుకు మీ మీద నమ్మకం లేకుండా పోయింది? నమ్మకం నా మీదే కాదన్న, ట్రెడిషనల్ సిస్టమ్ అట్లా నడుస్తున్నట్టుంది, నాకు తర్వాత తెలిసింది. అంటే ఆ లెక్కన ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకా ఎంపీపీలు కావచ్చు, ఏది ఇచ్చినా స్థానికంగా ఉంటారు. కానీ హైదరాబాద్ లో ఉండి నేను వచ్చినప్పుడే రావాలి, నాతోనే హైదరాబాద్ మళ్ళీ రావాలి అంటే వీలు కాదు కదా. పబ్లిక్ అందుబాటులో ఉండాలి కదా. వాళ్ళ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది నాకు జనరల్ గా ఐడియా లేదన్న. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అది. సో నాకేమనిపించింది అంటే అది కొనుక్కున్న పదవిలాగా ఉంటది. సో దాని వల్ల పబ్లిక్ లో ఉంటేనే బెటర్ గా నాకు అనిపించింది. మీరు ఒక ప్రమాదకారిగా భావించినట్టు వాళ్ళు ఇట్లా బాధించారు అనేది నాకు జనరల్ గా నేను అంత ఆలోచన కూడా చేయలేదండి. నేను ఓపెన్ గా ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు వెరీ ఓపెన్ గా నేను ఇంకొక సెకండ్ పర్సన్ కూడా ఉన్నాడు నాతో పాటు, ఇట్లనే చెప్పినప్పుడు నేను ఓపెన్ గా చెప్పిన. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఊరికి పోయినా, వాళ్ళ ఓన్ బ్రదర్ నా దగ్గరనే వర్క్ చేస్తున్నాడు. రిసెప్షన్ పోయినా, నేను సిద్దిపేట వెళ్ళినప్పుడు నా సిద్దిపేటలో నువ్వు నాకు తెలియకుండా ప్రోగ్రామ్ అటెండ్ అయినవరా, అది కరెక్ట్ కాదని చెప్పింది. అన్నా నాది కూడా సిద్దిపేట అన్న, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ అన్న ప్రజాప్రతినిధి కావచ్చు, నేను కాదంటలేను, కానీ పెళ్ళైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో హీఈస్ మై ఎంప్లాయీ. నేను ఎంప్లాయీ రిలేషన్షిప్ లో నేను పోయినప్పుడు అక్కడ మందిని తీసుకోపోయినంటే నేను మందిని తీసుకొని పోలే అక్కడికి, నేను పోయినాను. పోయేసరికి న్యాచురల్ గా అక్కడ ఉండే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉండేను, అందరం కలిసిపోయినాం, కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా తీసుకెళ్లి స్టేజ్ ఎక్కిచ్చారు. అదేదో రాంగ్ ఫీడ్ అయినట్టు ఉంది. జనరల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇదే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అప్పుడే కాంటాక్ట్ చెప్పారు. మీరున్న సంగతి నాకు తెలియదు అని చెప్పిన, నాకు నిజంగా కూడా తెలియదు. అంటే మీరు రావడం వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వాళ్ళ ఇబ్బంది, నాయకుడు తమ్ముడు ఎవరు ఆయన అడగాలి కదా. మీరు రావడం వల్ల మీకు ఇబ్బందులు ఏమున్నాయి? వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, పెళ్లి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, పెళ్లి వాళ్ళకి కదా, ఆ లీడర్ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదని నేను ఎప్పుడు అడగలేదన్న. నేను ఓపెన్ గా క్లారిటీగా చెప్పినాను. ధరణి ప్రాజెక్టు ద్వారా వంగ రాజేశ్వరి భారీగా డబ్బు సంపాదించను అంటారు. ఎన్ని కోట్లు సంపాదించారు? కంపెనీ మాది కాదు. ఒకవేళ మీరు అన్నట్టు మేమే డబ్బులు సంపాదించిస్తే బీఆర్ఎస్ హయాంనే కదా ధరణి వచ్చింది. వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, ఇప్పటివరకు ఊరుకుంటారా? వాళ్ళే కదా బయట పెట్టాల్సింది. గవర్నమెంట్ లేదు, ఊరుకోకుంటే లేదు, డేటా ఉంటది కదా, డేటా ఉంటది కదా, టార్గెట్ చేసి నడిచింది అప్పుడు. అవునా, ఇప్పుడు లేదు కదా, డేటా అని ఉంటది కదా. ఇగో మేము మీ అబ్బాయికి ఇంత వర్క్ ఇచ్చినాము, లేకపోతే ఇగో ఇంత ఇది ఇచ్చినాము, ఎంప్లాయ్మెంట్ ఇంత ఇది ఇచ్చినాము. 2013 లో కూడా బిజినెస్ లే ఉన్నా, 2012 లో కూడా నేను బిజినెస్ లే ఉన్నా, 2020లో ధరణి వచ్చింది. సో నీకు అంత పెద్ద కాంట్రాక్టు రాజేశ్వర రెడ్డికో లేకపోతే ఇంకోరికో ఇచ్చే పరిస్థితి అట్లయితే వాళ్ళకి సంబంధించిన చాలా మంది దగ్గర ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా, నాకెందుకు ఇవ్వాలి? ఏం తక్కువ చేసినాం, ఎందుకు మా నాయకునికి వ్యతిరేకంగా తిరగాల్సి వస్తుంది అనేది అసలు నాకు తక్కువ చేసినాం అనే వ్యక్తులకు ఏం చేసిరో అడగండి అన్న మీరు. అంటే ఒక వ్యక్తి స్వంతంగా ఇప్పుడు నేను 6 స్టేట్లలో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నాకు 6 స్టేట్లలో బిజినెస్ నడుస్తున్నాయి, అడవుడు ఇల్లు ఇప్పించిరా?
పక్క రాష్ట్రాలే పక్క రాష్ట్రాల్లో కూడా వీళ్ళే ఇప్పించారా? సరే తెలంగాణలో అంటే ఇప్పిస్తారు, అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చెప్పగలుగుతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ మిత్రుడే సీఎం ఉన్నారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. వీళ్ళకి బద్ద శత్రువు. నేను అప్పుడు వర్కులు చేసిన. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు వర్కులు చేసిన, ఇప్పుడు వర్కులు చేస్తున్నా. నేను ఛత్తీస్గఢ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ ఉండే, అప్పుడు వర్కులు చేసిన. ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇప్పుడు వర్కులు చేస్తున్నా. మధ్యప్రదేశ్ లో చేస్తున్నాం అట్లనే, కేరళలో చేస్తున్నాం అట్లనే, కర్ణాటకలో చేస్తున్నాం అట్లనే. సో మీకు గవర్నమెంట్స్ తోని ఏం తక్కువ చేసినామంటే, ఇగో ఫలానా కాంట్రాక్ట్ నా స్వహస్తాలతోని మా నాగన్న కొడుకు అని చెప్పేసి ఈ వర్క్ ఈయనకి ఇప్పించినాము అని చెప్పేసి ఒక మాట చెప్పండి. ఒక్క మాట చెప్పమని చెప్పండి. రేపని సిద్దిపేట రాను. ఎందుకు రేపు మీరు ఆ మాట చెప్పండి ఇచ్చిన వాళ్ళని. దానికి దీనికి సంబంధం లేదు. నేనంటే ఏం తక్కువ చేసినాము అని అంటే, అసలు ఫస్ట్ థింగ్ నేను వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పేసి నార్మల్ గా నేను అడగాలి కదన్న. మీరు అడగాల్సిన అంత పెద్ద లీడర్ ఉన్నారు కదా. మా నాన్నగారు నేను బిల్ల కోసం ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి భవన్ లో కేసీఆర్ గారితో ఒక్క మాట స్లిప్ రాసి ఇచ్చింది అంతే. బిల్ పెండింగ్ ఉందంట అన్న అని చెప్పి, ఇంతే. అమౌంట్ కూడా ఇవ్వలేదు, అమౌంట్ కూడా రాసి ఇవ్వలేదు. అది స్లిప్ ఇచ్చేంత పరిస్థితే ఉండే. ఇస్తే ఏందని పక్క తీసుకపోతే బిల్ ఇట్లా పెండింగ్ ఉందంట అన్న అని చెప్పిండు. నేను చేస్తా అని చెప్పారు. నెక్స్ట్ పిలిపించుకున్నాడు, చేసుకున్నాడు. అంత పెద్ద సిస్టమ్ లో బిల్ పెండింగ్ ఉండనేది రాంగ్ సైన్. మాట్లాడే వాళ్ళకు కూడా ఇక బిల్లే తెచ్చుకోలేని పరిస్థితులలో మేముంటే కాంట్రాక్ట్ టెండర్ వేస్తామన్న, ఏదన్నా టెండర్ వేస్తాము, త్రూ టెండర్ వస్తుంది. ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్స్ నడుస్తాయి. ఆ సిస్టమ్ అందరం ఫిట్ ఇన్ కావాల్సింది. దాంట్లో మేము ఇంకా లాస్ట్ బెంచ్ లో ఉన్నాం. సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఇన్ని వర్కులు జరిగినాయి. మరి ఏ కాంట్రాక్టర్ నేను చేసిందాన్న? ఇస్తే ఫస్ట్ ఇక్కడనే ఇస్తారు కదా ఎవరికైనా సరే. మన ఊర్లే ఫస్ట్ ఇస్తారు కదా. ఇప్పుడు మలన సార్ ఇంత పెద్ద రిజర్వాయర్, రంగనాయక్ సార్ ఉంది. మేము చేసే వర్క్లే ఇవన్నీ. ఎక్కడెక్కడ చేస్తున్నాం కదా, సబ్ కాంట్రాక్ట్ చేసినాం మేము. రంగనాయక్ సార్ మీరే చేసారు? లేదు సార్, మాకు సంబంధం. మీకు రాలే, వర్కే రాలే. అసలు టెండర్ అంత ఎలిజిబిలిటీస్ కూడా లేవు మాకు. ఎవరికైనా వర్క్ ఇప్పించాలంటే కూడా ఫస్ట్ ఇక్కడ ఇప్పిస్తారు కదా ఇప్పించే వాళ్ళు. గజ్వెల్ ఏరియాలో కూడా ఏదో కాళేశ్వరం కాలువలు కెనాల్ వర్క్, అది మేము వేరే ఒక కాంట్రాక్టర్ వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ఒక పర్సంటేజ్ మాట్లాడుకో మేము చేసే సబ్ కాంట్రాక్ట్ అది అంతే. మీరు అది సబ్ కాంట్రాక్ట్ అది కూడా మేము చాలా హంబుల్ గా పోయి, నా అంతలు నేను పోయి యాజ్ అ సింగిల్ పర్సన్ గా పోయి ప్రొఫైల్ చూపించి, మిషనరీ చూపించి తీసుకుంది. అట్లా అంటే అదే కొండపోచమ్మ పంప్ హౌస్ కూడా మేమే చేసాం సబ్ కాంట్రాక్ట్ మెగా కింద. మా మిషనరీ చూసి ఇచ్చారు వాళ్ళు చాలా నామినల్ రేట్స్ కి. ఆ రేట్స్ కి ఎవరు మాతో పాటు పక్కన వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు రేట్స్ వర్కౌట్ గా అని చెప్పి. ఆ వర్క్ కూడా తీసుకొని మళ్ళీ మేమే చేసాం.